Hello students, welcome to Lakshya, the initiative of law excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, దీని కింద రైతులకి 6,000 రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ 6,000కి ఇంకొక 4,000 కలిపి మేము 10,000ని అందిస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఈ 10,000 రూపాయలు కూడా భూ యజమానే కనుక అక్కడ సాగు చేసుకుంటూ ఉంటే ఆయనకి మొత్తం 10,000 అందించడం జరుగుతుంది. అలా కాకుండా కౌలుకి ఇచ్చారనుకోండి, అప్పుడు కౌలుదారికి సగం, అలాగే భూ యజమానికి సగం, అంటే 5,000 చొప్పున అందించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ 4,000 రూపాయలకి బదులుగా 9,000 రూపాయలు ప్లస్ ఇక్కడున్నటువంటి 6,000 రూపాయలు రెండు కలిపి 15,000 రూపాయలని వారి అకౌంట్స్లో జమ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ 6,000 ఎవరికి? 5 ఎకరాల లోపలున్న వాళ్ళకి. కానీ ఆంధ్రప్రదేశ్లో 5 ఎకరాల కన్నా లోపలున్న వాళ్ళైనా 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైనా కూడా 10,000 రూపాయలని అందించడం జరుగుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ఇందులో కౌలు రైతులకి ఇది వర్తించదు. కానీ అన్నదాత సుఖీభవ పథకం కింద కౌలు రైతులకు కూడా మనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మొదటగా ఒక్కో రైతు కుటుంబానికి 1,000 రూపాయల చొప్పున 44 లక్షల ఖాతాలకి ఈ మనీ బదిలీ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళందరి ఖాతాలకి నేరుగా నగదు జమ అయింది అని చెప్పేసి నిర్ధారణ అయిన తర్వాత మిగిలిన 3,000ని బదిలీ చేయడం అనేది జరుగుతుంది. ఖాతా సంఖ్యలు సరిగ్గా లేనటువంటి వాళ్ళకి, వివరాలు అందుబాటులో లేనటువంటి వాళ్ళను కూడా గుర్తించి వెంటనే చెల్లించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ చూస్తే రేషన్ డీలర్లకు కమిషన్ను పెంచారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటాము. ఈ PDS కింద పంపిణీ చేస్తున్నటువంటి బియ్యం మీద రేషన్ డీలర్లకు ఇస్తున్నటువంటి కమిషన్ని పెంచింది. ప్రస్తుతం బియ్యం పంపిణీలో కమిషన్గా 70 పైసలే ఇస్తున్నారు. దాన్ని రూపాయికి పెంచడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే మనకి ఈ అన్నదాత సుఖీభవ పథకం గురించి ఇచ్చారు. ఈ పథకం కింద రైతులకు ఒక కుటుంబానికి సంవత్సరానికి 15,000 సహాయం అందించనున్నారు. 5 ఎకరాల లోపు ఉన్నచో కేంద్ర సహాయం 6,000కు అదనంగా 9,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సహాయం చేయనున్నారు. PM కిసాన్ పథకం కింద ఆర్థిక సహాయం అందని రైతులకి గరిష్ట భూ పరిమితి సంబంధం లేకుండా, అంటే ఈ PM కిసాన్లో 5 ఎకరాలు గరిష్ట పరిమితి అనేది చెప్పారు. కానీ ఇలా గరిష్ట పరిమితి అనేది సంబంధం లేకుండా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయబోతున్నారు. తక్షణ సహాయం కింద మార్చి 2019 లోపల రైతుల కుటుంబానికి 4,000 చొప్పున జమ చేస్తారు. ఇది కూడా ఎలాగా? ముందు 1,000 రూపాయలు వేస్తారు, నగదు బదిలీ అంతా కరెక్ట్గా జరిగింది అన్న తర్వాత ఇంకొక 3,000 జమ చేయడం అనేది జరుగుతుంది. కౌలు రైతుల కుటుంబాలకు కూడా సంవత్సరానికి 15,000 సహాయము, ఖరీఫ్ 2019 నుంచి తక్షణ సహాయం అందించడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? రుణ ఉపశమనం ఇవ్వడం, పెట్టుబడుల్లో రాయితీ ఇవ్వటం, మార్కెట్ ఇంటర్వెన్షన్, భూసార ఫలితాల పత్రాల పంపిణీ, 100% రాయితీపై సూక్ష్మ పోషక ఎరువులు, విత్తన పంపిణీ, కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వటం, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వైపుకి వెళ్ళటం, ఉద్యానవన శాఖకు సంబంధించి రైతు రథం అనే పథకం తీసుకురావటం, మెగా సీడ్ పార్క్ విత్తన కేంద్రాన్ని తీసుకురావడానికి కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ, అలాగే ఈ అన్నదాత సుఖీభవ, చంద్రన్న బీమా, రుణమాఫీ, ఈ పథకాలన్నిటితో పాటు పసుపు కుంకుమ పథకం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది అనేసి ఇది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌర విద్యుత్ ఫలకాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఎనర్జీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. APSPDCL, ఆంధ్రప్రదేశ్ దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ. ఇది ఏం చేసింది? సాంప్రదాయ వనరైనటువంటి బొగ్గు వాడకాన్ని తగ్గించేందుకు
అలాగే సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి అనేసి పేద మధ్యతరగతి ప్రజలు కూడా సౌర విద్యుత్ ఫలకాలు బిగించుకునేందుకు వాటికి మేము ప్రోత్సాహాలు ఇస్తాము అనేసి చెప్పింది. ఎలాగా? ఇంతకు ముందైతే 1 కిలోవాట్ సామర్థ్యం ఉండే సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలంటే 70,000 ఖర్చు అయ్యేది. రాయితీ తీసేస్తే 49,000 చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు సబ్సిడీని మరింత పెంచారు. ఎలాగా? కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ఫలకాలని 60,000కి ఇచ్చేందుకే గుత్తేదారులు ముందుకొస్తే అందులో 30,000 సాధారణ రాయితీ తీసేస్తే 42,000 చెల్లించాల్సి వస్తుంది. అందులో కూడా వినియోగదారుడు 15,000 మాత్రమే చెల్లిస్తే మిగిలిన భారాన్ని మొత్తం డిస్కమ్ అనేది భరిస్తుంది. డిస్కమ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటాము. ఏడాదికి కనుక 900 యూనిట్లు లోపల కనుక వాడితే వాళ్ళకి 0.5 కిలోవాట్ ఉండే సౌర విద్యుత్ ఫలకాల్ని 5,000 రూపాయలకు అందిస్తారు. అలా కాకుండా ఏడాదికి 900 నుంచి 2,700 యూనిట్లు లోపు ఉంటే వాళ్ళకి ఈ 0.5 కిలోవాట్ ఉన్న సౌర విద్యుత్ ఫలకాల్ని 7,500 రూపాయలకి ఇస్తున్నారు. 1 కిలోవాట్ ఉండే వాటిని 15,000 రూపాయలకి ఇస్తున్నారు. ఈ ఫలకాలు పరికరాల మీద 5 ఏళ్ల వారంటీ ఉంటుంది. అలాగే వీటి ఇన్స్టాలేషన్, పరికరాల బిగింపు ఇవి కూడా ఉచితంగానే ఇస్తాము అని చెప్పేసి డిస్కమ్ పేర్కొనడం జరిగింది. ఈ సౌర విద్యుత్ ఫలకాల్ని ఒక్కసారి అమరిస్తే ఇవి 15 నుంచి 20 ఏళ్ల వరకు పనిచేస్తాయి. దీనివల్ల విద్యుత్ భారం అనేది తగ్గుతుంది, విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుంది. ప్రస్తుతానికైతే ఇది తిరుపతి, విజయవాడ నగరాల్లో ప్రారంభించారు. మంచి స్పందన గనక వస్తే ప్రతి జిల్లాలో కూడా దీన్ని అమలు చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కొండవీడు కోట గురించి. దీనిని గ్రూప్ 1 వాళ్ళు మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఆర్ట్ అండ్ కల్చర్ ఈ టాపిక్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ ఆర్ట్ అండ్ కల్చర్ కింద. ఈ కొండవీడు కోట వచ్చేసి కొండవీడు గ్రామం. ఇది ఎక్కడుంది? చిలకలూరుపేట కాన్స్టిట్యుయెన్సీలో. చిలకలూరుపేట ఎక్కడుంది? గుంటూరు డిస్టిక్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. ఈ కొండవీడు కోటని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఈ లిస్టులో చేర్చడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ కొండవీడు కోటని అనపోతారెడ్డి అనే అతను 1250 ఏడీలో నిర్మించడం జరిగింది. దీన్ని తర్వాత అన వెంకటారెడ్డి అనే అతను డెవలప్ చేశారు. వీళ్ళిద్దరూ కూడా రెడ్డి డైనాసిటీలో ప్రామినెంట్ రూలర్స్ అనమాట. అలాగే వీళ్ళకి ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ కోటలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఈ కోట కొండ మీద ఉండడం వల్ల చుట్టుపక్కల 21 స్తూపాలు ఉన్నాయి. అలాగే టెంపుల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, హాల్స్ కూడా పిల్లర్లతో తయారు చేసినటువంటి హాల్స్ కూడా ఉన్నాయి. పురావస్తు శాఖ నిర్వహించినటువంటి త్రవ్వకాల్లో 14వ శతాబ్దానికి సంబంధించిన శ్రీనాథుడు రాసినటువంటి ఇన్స్క్రిప్షన్, అలాగే రాజరాజేశ్వరి విగ్రహం వీటిని బయటకు తీయడం జరిగింది. ఈ కొండవీడు కోటలో ఉన్నటువంటి శివాలయం, ఈ శివాలయంలో ఉన్న గర్భగృహ, దాన్నే శాంక్టమ్ శాంక్టోరమ్ అంటాము. అంటే విగ్రహాన్ని మనం ఉంచేటటువంటి ప్లేస్ని గర్భగృహ లేకపోతే శాంక్టమ్ శాంక్టోరమ్ అనేసి అంటాము. దీని కింద బుద్ధిస్ట్ రిమైన్స్ అనేవి దొరికాయి. ఈ బుద్ధిస్ట్ రిమైన్స్ కూడా శాతవాహన కాలానికి సంబంధించినవి. ఈ కొండవీడు ఫోర్ట్ అనేది మొదట్లో తెలుగు చోడాస్ ఉన్నప్పుడు ఆ టైంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాకతీయులకు సంబంధించిన గణపతి దేవ మహారాజు దీనిని ఆక్యుపై చేశారు. దాని తర్వాత కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుణ్ణి తుగ్లక్లు క్యాప్చర్ చేసుకున్నారు. వాళ్ళ సబార్డినేట్ అయినటువంటి ప్రోలయ వేమారెడ్డి, ఈ ప్రోలయ వేమారెడ్డి ఇండిపెండెంట్ అయిపోయి క్యాపిటల్ని అద్దంకి నుంచి కొండవీడుకు షిఫ్ట్ చేసుకున్నారు. దాని తర్వాత గజపతీస్ అనేసి ఒరిస్సాలో ఉన్నారు, వాళ్ళకెళ్ళింది. వాళ్ళ నుంచి మళ్ళీ బహమనీ కింగ్డమ్కి సంబంధించినటువంటి ముస్లిం రూలర్స్ చేతుల్లోకి వెళ్ళింది. తర్వాత వాళ్ళ నుంచి 1516లో విజయనగర ఎంపరర్ అయినటువంటి కృష్ణదేవరాయ క్యాప్చర్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ గోల్కొండ సుల్తాన్స్ దీనికోసం 1531, 36, 1579లో చాలాసార్లు ఫైట్ చేయడం జరిగింది. ఫైనల్గా 1579లో సుల్తాన్ అయినటువంటి కులీ కుతుబ్ షా దీన్ని క్యాప్చర్ చేసుకోవడం జరిగింది.
మళ్ళీ దాన్ని విజయనగర రాజులు రీక్యాప్చర్ చేసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఫ్రెంచ్ కాలనీస్లోకి వెళ్ళింది 1752లో. అసఫ్ జాహీ కింగ్స్ పరిపాలించారు. దాని తర్వాత ఫైనల్గా బ్రిటిషుల చేతుల్లోకి వెళ్ళింది. 1766 నుంచి 1788 వరకు బ్రిటిష్ చేతుల్లో ఉంది. ఇంత ప్రాముఖ్యం ఉన్నటువంటి కొండవీడు కోటని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సందర్శించి ఆనాటి చరిత్రను తెలుసుకోవాలి అనేసి అన్నారు. అందులో భాగంగా కొండవీడులో 2 రోజుల ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. పర్యాటకుల కోసం కొండపైన ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, హెలికాప్టర్ రైడింగ్ వీటన్నిటిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రా గురించి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ కింద చదువుకుంటాము. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దీన్నే రా అని కూడా అంటాము. ఇదొక ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇండియాకి సంబంధించి. దీనిని 1968లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి కారణం ఏంటంటే సినో ఇండియన్ వార్, అంటే 1962లో జరిగినటువంటి చైనా ఇండియన్ వార్ వల్ల దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో ఇది ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కింద, డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ అలాగే ఫారిన్ ఇంటెలిజెన్స్ అనేసి 2 కూడా ఐబీ కింద ఉండేవి. ఈ ఫారిన్ ఇంటెలిజెన్స్ని రా కిందకి తీసుకొచ్చారు, అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కిందకి తీసుకొచ్చారు. ఇలా ఫారిన్ ఇంటెలిజెన్స్ని రా కిందకి తీసుకొచ్చి వీళ్ళొక ఇండిపెండెంట్ ఏజెన్సీ అయినటువంటి రాని తయారు చేయడం జరిగింది. ఈ రా అనేది బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్కి అలాగే సిక్కింని యాక్సెస్ చేసుకోవడానికి, యాక్సెషన్ ఆఫ్ సిక్కిం, ఇందులో ప్రముఖ పాత్రను పోషించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుతం రా యొక్క చీఫ్ ఎవరు అంటే అనిల్ దస్మానా. విక్రమ్ సూద్ ఈయన మాజీ అధిపతి, ఇప్పుడున్నటువంటి అధిపతి అనిల్ దస్మానా అనే అతను. అయితే రా మాజీ అధిపతి అయినటువంటి విక్రమ్ సూద్ ఏం చెప్పారు, జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన దాడి ఒక్కడు మాత్రమే చేసింది కాదు, దాని వెనుక చాలామంది హస్తం ఉంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ దాడి చేసినటువంటి వ్యక్తికి సిఆర్పిఎఫ్ బలగాల వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలిసాయి. ఎవరో వాహనాల సమాచారాన్ని అతడికి చేరవేసి దగ్గరుండి మరీ దాడి చేయించారు అనేసి ఈయన అభిప్రాయపడడం జరిగింది. అయితే ఈ దాడిని పసిగట్టడంతో మన వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. మన దేశానికి పాకిస్తాన్ కన్నా కూడా చైనా నుంచే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. నిఘా సంస్థలు చాలా ప్రాధాన్యం ఉంది. నిఘా సంస్థలకి భారత్లో నిఘా సంస్థల యొక్క పర్యవేక్షణకి ఒక్క చట్టం అంటూ కూడా లేదు. కేవలం విదేశాంగ విధానంలో భాగంగా మాత్రమే అవి పనిచేస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవి సరిపోవు. నిఘా సంస్థలకు మరికొన్ని అధికారాలు, వనరులు కూడా సమకూర్చాలి. దాని ద్వారా జవాబుదారీతనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే చైనా యొక్క క్విడ్ ప్రో కో, అంటే ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలో అమెరికా ఏమనుకుంది, మా ఆధిపత్యం కొనసాగుతుంది అనేసి అది భావించింది. కానీ రష్యా ఏమో తిరిగి బలపడుతోంది, చైనా ఏమో పెత్తనం కోసం ప్రయత్నిస్తోంది. వీటన్నింటితో పాటు ఇస్లాం తీవ్రవాదం అనేది చాలా ముప్పుగా మారుతోంది. చైనా దాని స్వార్థ ప్రయోజనాల కోసం భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ని ప్రోత్సహిస్తోంది అనేసి చెప్పారు. కృత్రిమ మేధస్సు గురించి, ఇంటర్నెట్ రాకతో సమాచార వ్యాప్తి విస్తృతమై వ్యక్తిగత సమాచారానికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సమాచారాన్ని సక్రమంగా వినియోగించడంలో కృత్రిమ మేధస్సును నమ్మడానికి లేదు. చివరికి మానవ మేధస్సే ఆ పని చేయగలదు. కాబట్టి దానికి తగినట్టుగా మానవ మేధని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేసి ఈయన చెప్పడం జరిగింది. అలాగే నిఘా వ్యవస్థ మీద ఈయన రాసినటువంటి ది అన్ఎండింగ్ గేమ్, ఈ పుస్తకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. విక్రమ్ సూద్ రాసినటువంటి ద అన్ఎండింగ్ గేమ్ అనే పుస్తకం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PMAY గురించి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన. దీనిని జూన్ 2015లో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి ఇల్లు నిర్మించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని తీసుకురావడం జరిగింది. దీని ద్వారా 20 మిలియన్ ఇల్లులు అంటే 2 కోట్ల ఇల్లులు 2022 మార్చి 31 లోపల కట్టాలి అనేసి దీని కింద లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఒకటి, దీన్నే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ ఆర్ గ్రామీణ్. దీని కింద అర్బన్ పూర్కి ఇల్లు కట్టించడం, దీని కింద రూరల్ పూర్కి ఇల్లు కట్టించడం, అలాగే వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీని కూడా తీసుకురావటం, అలాగే సౌభాగ్య యోజన కింద ఎలక్ట్రిసిటీని తీసుకురావటం, అలాగే ఉజ్వల యోజన, ఈ ఉజ్వల యోజన కింద ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వటం, జన్ధన్ యోజన కింద బ్యాంక్ ఫెసిలిటీస్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కన్వర్జ్ అయి ఉన్నటువంటి పథకాలు. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకం కిందికి రావాలంటే ఉండే కండిషన్స్ ఏంటి అని చూస్తే, ఒకటి వచ్చేసి ఆ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 70 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులై ఉండాలి, మ్యాక్సిమం 70 ఇయర్స్ ఉండాలి వాళ్ళకి. రెండవది వచ్చేసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ అయి ఉండాలి, లేదంటే లో ఇన్కమ్ గ్రూప్ అంటాము, ఈ లో ఇన్కమ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. యాన్యువల్ ఇన్కమ్ 4 lakhs నుంచి 6 lakhs ఉన్న వాళ్ళు, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ని కూడా దీని కిందకి తీసుకురావడం జరిగింది 2017 ఫిబ్రవరి నుంచి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉండేటటువంటి గృహాలు వాటి ఓనర్గా అందులో ఉన్నటువంటి ఆడవాళ్ళని తీసుకుంటారు, లేదా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి జాయింట్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి పేర్లు ఉంటాయి, లేకపోతే ఆడవాళ్ళ పేర్ల మీద ఆ గృహాలని మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనని 3 phases అమలు చేస్తారు. ఫేజ్ 1 వచ్చేసి 2015 నుంచి మార్చ్ 2017 వరకు 100 cities కవర్ చేయాలి అనేసి ఫేజ్ 1లో పెట్టుకున్నారు. ఫేజ్ 2 వచ్చేసి ఏప్రిల్ 2017 నుంచి మార్చ్ 2019 వరకు 200 cities కవర్ చేయాలి అనేసి పెట్టుకున్నారు. అలాగే ఫేజ్ 3 వచ్చేసి ఏప్రిల్ 2019 నుంచి మార్చ్ 2022 వరకు రిమైనింగ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని కిందికి రావాలి అనేసి పెట్టుకున్నారు. మన ఆర్టికల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ఈ అర్బన్ కింద PMAY అర్బన్ కింద 105,965 ఇళ్ళు కేటాయించింది. వీటికి తొలి విడతగా నిధులు విడుదల చేయాలి అనేసి కేంద్ర మంజూరు నిర్వహణ కమిటీ CSMC సిఫార్సు చేసింది. ఏపీ ప్రతిపాదించినటువంటి 64 ప్రాజెక్టులను ఈ కమిటీ అనేది అంగీకరించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు EWS ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్, వీటికి 8 ప్రాజెక్టుల ద్వారా 28,015 గృహాలు, అలాగే లబ్ధిదారులు నిర్మాణ వ్యయాన్ని భరించే పథకం కింద 77,941 గృహాలు మంజూరుకి అనుమతించింది. ఇక్కడ 2 పథకాలు ఉన్నాయి. ఒక పథకం కింద ఒక్కో గృహానికి కేంద్ర సాయం వచ్చేసి 1,16,911 రూపాయలు అందితే రాష్ట్ర వాటా 40,725, లబ్ధిదారుడి వాటా కూడా 40,725, అంటే రాష్ట్ర వాటా లబ్ధిదారుడి వాటా సేమ్ ఇలా ఉంటుంది. ఇంకో పథకంలో వచ్చేసి కేంద్ర సాయం వచ్చేసి 42,022 ఉంటే రాష్ట్ర వాటా 63,453 ఉంటుంది, లబ్ధిదారుడి వాటా వచ్చేసి 95,432. అంటే ఇక్కడ రాష్ట్ర వాటా కన్నా కూడా కేంద్ర వాటా కన్నా కూడా లబ్ధిదారుడి వాటానే ఎక్కువగా ఉంటుంది. రాజమండ్రిలో PPP పద్ధతిలో, PPP పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఈ పద్ధతిలో ఒక పథకం చేపట్టబోతున్నారు. రాష్ట్రంలో 13,13.81 లక్షల గృహాలకు డిమాండ్ ఉంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT పద్ధతిలో కేంద్ర సహాయంగా
1760.74 కోట్లు బదిలీ చేశాము అనేసి చెప్పడం జరిగింది. వచ్చే నెలకి 1.5 లక్షల ఇల్లు పూర్తి చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి PMSYM గురించి, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కిందే చదువుకుంటాము. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళు మనీ కడితే 60వ సంవత్సరం నుంచి వాళ్ళకి పింఛన్ అనేది ప్రతి నెల 3,000 రూపాయలు వస్తుంది. దానికోసం ఈ ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగి నెలవారీ ఆదాయం 15,000 ఉంటే చాలు దీనికి అర్హులు. ఇందులో వయసును బట్టి ఎంత మనం పే చేయాలి అన్న అమౌంట్ మారుతుంది. 18 ఏళ్ల వయసున్న వాళ్ళైతే నెలకు 55 రూపాయలు, 29 ఏళ్ల వయసున్న వాళ్ళైతే నెలకు 100 రూపాయలు, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళైతే నెలకు 200 రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం ఈ 55 రూపాయలకి డబుల్ అంటే మనం ఎంత చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంత వీటిలో చెల్లిస్తుంది. తర్వాత 60 సంవత్సరం వచ్చేంత వరకు ఈ మొత్తాన్ని చెల్లిస్తే 60వ సంవత్సరం తర్వాత వాళ్ళకు ప్రతి నెల 3,000 రూపాయలు పింఛన్ అనేది వస్తుంది. అయితే దీన్ని ఎక్కడ నమోదు చేస్తారు? కామన్ సర్వీస్ సెంటర్, ఇవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ CSCల్లో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఆధార్, బ్యాంక్ ఖాతా పుస్తకాలను కూడా తీసుకెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ చందాని నగదు రూపంలోనే, క్యాష్ రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. అలా క్యాష్ చెల్లించిన తర్వాత దానికి రసీదు అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ పింఛన్ పథకంలో చేరాము అనేసి గుర్తింపు కార్డు కూడా ఇస్తారు. అయితే దీనికి ఎవరు అర్హులు అనేసి చూస్తే ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఇటుక బట్టీల్లో పనిచేసే వాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, చెత్త ఏరుకునే వాళ్ళు, రిక్షా కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీటి పొదుపు గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎన్వైరన్మెంట్ కింద చదువుకుంటాము. CWC, సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం. ఇది ఏం చెప్పింది? ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే ఉన్నారు, కానీ మనకున్న నీటి వనరులు కేవలం 4% మాత్రమే ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. అందుబాటులో ఉన్న నీటి వనరుల్ని పొదుపుగా వాడుకోకపోతే ముప్పు తప్పదు అనేసి హెచ్చరించింది. ఒక మనిషికి తాగడానికి రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీరు సరిపోతుంది. కానీ రోజుకొక మనిషికి కావాల్సిన శాకాహారం ఉత్పత్తి చేయాలంటే 2,000 నుంచి 5,000 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. కిలో మాంసాహారం ఉత్పత్తి చేయాలంటే 10,000 నుంచి 20,000 లీటర్ల నీరు అవసరం. మన దేశంలో రైతులు 1 కిలో బియ్యం పండించడానికి 1000 నుంచి 3,000 లీటర్ల నీళ్లు వినియోగిస్తున్నారు. అలాగే మన దేశంలో సూక్ష్మ సేద్యం కూడా చాలా తక్కువగా ఉంది, కేవలం 8% ఉంది. అదే చైనాలో తీసుకుంటే 14% ఉంది. అమెరికాలో అయితే 60% సూక్ష్మ సేద్యమే జరుగుతుంది. భారత్లో హెక్టార్కి 2.8 టన్నుల దిగుబడి మాత్రమే ఉంది. అదే చైనాలో అయితే 4.7 టన్నులు ఉండగా అమెరికాలో 7.7 టన్నుల దిగుబడి అనేది వస్తుంది. పరిస్థితి ఇలానే ఉంటే ముందు చాలా క్లిష్టమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుబాటులో ఉండే నీటికి వినియోగానికి మధ్య పొంతనే ఉండటం లేదు. సాగునీటికి సగానికి పైగా జనం బోర్బావుల మీదే ఆధారపడుతున్నారు. దాంతో భూగర్భ జలాలు అనేవి వేగంగా కిందికెళ్ళిపోతున్నాయి. జనాభా ఎక్కువగా వృద్ధి చెందడంతో తాగునీరు, విద్యుత్, పరిశ్రమలు వీటన్నింటికీ కేటాయించిన నీటి వనరుల శాతం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఒకవైపు నీటి కొరత, ఇంకొక వైపు ఆహార ధాన్యాల దిగుబడి పెంచాల్సి ఉండటం, సేద్యానికి కావాలి, తాగునీటికి కావాలి, అన్నింటికీ మనకు నీళ్లు కావాల్సి వస్తుంది. వాతావరణ మార్పులు జరగటం, గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి కారణాలతో వర్షపాతం కూడా తగ్గిపోతుంది. దానివల్ల భూమిలో నీటి వనరుల శాతం కూడా తగ్గిపోతుంది. దేశంలో ఉపరితల జల వనరుల ద్వారా ఏటా 690 బిలియన్ క్యూబిక్ మీటర్లు, అలాగే భూగర్భ జలాల ద్వారా 433 బిలియన్ క్యూబిక్ మీటర్లు అందుబాటులో అనేది ఉంటున్నాయి.
1951లో అయితే ఒక్కొక్క వ్యక్తికి 5200 కిలోలీటర్ల నీటి వనరులు అందుబాటులో ఉండేవి. అందులో 3100 కిలోలీటర్లు ఉపయోగించుకునే వెసులుబాటు ఉండేది. 2011కు వచ్చేసరికి ఒక్కొక్క వ్యక్తికి 950 కిలోలీటర్లు మాత్రమే ఉపయోగించుకునే స్థాయికి నీటి వనరులు అనేవి తగ్గిపోయాయి. 2025కు అయితే అది ఏకంగా 700 లీటర్ల కనీస స్థాయికి పడిపోతుంది. 2050 నాటికి 600 లీటర్లకి దిగజారుతుంది అనేసి ఈ CWC సంస్థ అంచనా వేయడం జరిగింది. అయితే సూక్ష్మ సేద్యం అనేది ఆచరణీయం. ఇలా చేయొచ్చు మనము. ఆరుతడి పంటలు వేస్తే నీటి సమస్య తక్కువగా ఉంటుంది. దేశంలో తరిగిపోతున్న నీటి వనరుల్ని కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం నీటి పొదుపు. అమెరికా, చైనాలతో పోలిస్తే మన దేశంలో దిగుబడి చాలా వెనుకబడి ఉంది. ఇందాకే మనం చూసాము, 2.8 టన్నులు మన దగ్గర దిగుబడి ఉంటే చైనాలో 4.7 టన్నులు, అమెరికాలో 7.7 టన్నులుగా ఉంది. బిందు సేద్యం, సూక్ష్మ సేద్యం ఇలాంటివన్నీ తీసుకురావాలి. దీంతోపాటు నీటి సంరక్షణకి భారీ ప్రాజెక్టుల కన్నా కూడా చిన్న నీటి వనరులతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి అనేసి సూచిస్తోంది. తెలంగాణలో ఉన్నటువంటి మిషన్ కాకతీయ, ఏపీలో ఉన్నటువంటి నీరు చెట్టు ఇలాంటి పథకాలతో నీటి వనరుల సంరక్షణలో మార్పు వస్తుంది. పౌరులు కూడా నీటిని తక్కువగా వినియోగించుకోవటం, రైతులైతే తక్కువ నీటితో సాగయ్యేటటువంటి పంటల్ని పండించడం, వీటి వైపు దృష్టి పెట్టాలి. అప్పుడే మనం నీటిని కాపాడుకోగలము అనేసి చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మొబైల్ డేటా గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలు కూడా డిజిటల్ వైపుకు పయనిస్తున్నాయి. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగా దేశవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగం అనేది గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 2 ఏళ్లలో కాల్ ఛార్జీలు, డేటా ఛార్జీలు ఇవి తగ్గడంతో ఈ డిజిటల్ సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. 5 ఏళ్ల కిందటైతే ధనిక వర్గాలకు మాత్రమే ఈ ఆధునిక టెక్నాలజీతో కూడినటువంటి స్మార్ట్ ఫోన్లు అయితేనేమి, బ్రాడ్బ్యాండ్లు అయితేనేమి ఇవి ఉండేవి. ఇప్పుడైతే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఇవి చేరువయ్యాయి. వీటికి కారణాలు చాలా ఉన్నాయి. టెలికాం కంపెనీల మధ్య ధరల యుద్ధం, ప్రైవేటీకరణ ఎక్కువ రావటం, 4G నెట్వర్క్ విస్తరించడం, దీని ద్వారా జీబీ సామర్థ్యం ఎక్కువగా పెరగటం. ఇలా జీబీ సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి మొబైల్ డేటా కూడా కేవలం 10 రూపాయలకే లభించటం. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి 100 మంది ప్రజలకి మొబైల్ డేటా, బ్రాడ్బ్యాండ్ సౌకర్యం ఉన్నటువంటి ప్రజలు 48 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ డేటా వినియోగం అనేది గణనీయంగా పెరిగింది. 5 ఏళ్లలో భారత్లో మొబైల్ డేటా వినియోగం 50 రెట్లు పెరిగింది. ప్రపంచంలో మొబైల్ డేటా వినియోగంలో భారత్ ముందుంది. ఈ బ్రాడ్బ్యాండ్లో వైర్ లైన్ అయితే BSNL, వైర్లెస్ అయితే రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా సగటున డేటా వినియోగం ఎంతుంది అన్నది మనం ఇక్కడ చూడొచ్చు. డేటా వినియోగంలో కూడా 96.06% మొబైల్ ఇంటర్నెట్ ద్వారానే డేటాను వినియోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే గ్రామీణులు వచ్చేసి 1.7 కోట్ల మంది గ్రామీణులు డేటాను వినియోగిస్తుంటే పట్టణ ప్రాంతాల్లో 2.62 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రతి 100 మందికి 48.61 మందికి ఇంటర్నెట్ సౌకర్యం అనేది ఉంది. ఎందుకు పెరిగింది అన్న రీజన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే నెలకు సగటున ఒక్కొక్క వ్యక్తి 8.32 జీబీని వాడుతున్నారు. ఒక్క ఏడాదిలోనే ఇది 8 ఇంతలు పెరిగింది. 5 ఏళ్లలో 50 రెట్లు పెరిగింది అనేసి ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ ట్రాయ్ అధ్యయనంలో వెల్లడించినటువంటి వాస్తవాలు ఇవన్నీ. ఈ డేటా వినియోగంలో కూడా వీడియోలు చూస్తూ 69% ఖర్చు చేస్తున్నారు. ఇంటర్నెట్ బ్రౌజింగ్, గూగుల్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఇవన్నీ చూస్తూ 15%, సామాజిక మీడియా, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్ ఇలాంటి వాటన్నిటికీ 9%, మిగిలిన వాటికి 7% ఖర్చు చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.